ఒక పిల్లగాడు దేవుడు లక్కీ యాపిల్స్ ఇస్తున్నాడంట, ఏదేమైనా పోయి యాపిల్ తీసుకోవాలని పోతాడు. అక్కడ పెద్ద క్యూ ఉంటది, 2 గంటలు నిలబెడతాడు, కాళ్ళు నొస్తుంటాయి, టర్న్ వస్తుంది, తన చెయ్యి ఇట్లా పెడతాడు, యాపిల్ ఇస్తాడు, పుసుకని పుసికిపోతుంది, డ్రైనేజ్ లో పడి కొట్టుకోబోతుంది. సార్ ప్లీజ్ సార్ ఈసారి మంచి పట్టుకుంటా, ఇంకొక యాపిల్ ఇయ్యరా అని అడుగుతాడు. ఇంకొక యాపిల్ కావాలి కదా, పోయి లైన్ లో నిలబడు, ఇంకొక యాపిల్ ఇస్తాడు, పోయి నిలబడతాడు. 2 గంటలు అవుతుంది, ఏడుపు వస్తుంటది, కడుపు నొస్తుంటది, కాళ్ళు నొస్తుంటాయి, ఆకలి అవుతుంటది. దేవుడు యాపిల్ ఇచ్చే ప్రాసెస్ లో ఉన్నప్పుడు తప్పు మంది ఏమని అడుగుతాడు, నాకెందుకు ఇట్లా జరిగింది, నా యాపిల్ ఎందుకు స్లిప్ అయింది, అది ఇదని ఏడుస్తుంటాడు. దేవుడు ఇచ్చే యాపిల్ పక్కన పెట్టి, నువ్వు వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ నీకు మురిగిపోయిన యాపిల్ వచ్చింది, నాకు నువ్వు ఆ యాపిల్ తీసుకోవడం ఇష్టం లేకుండే నేను స్లిప్ చేసిన, నువ్వు ఇంకొక యాపిల్ నేను అడుగుతున్నావు కదా, ఇంకొక యాపిల్ ఇట్లా ఇస్తుంటే నేను, కానీ నేనేం చేయాలి? ద స్వీటెస్ట్ యాపిల్ వాస్ స్టిల్ గ్రోయింగ్ ఇన్ ద గార్డెన్. ఇదే ఆ యాపిల్ ఇప్పుడే రెడీ అయింది, నీకోసమే ఇది, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మనందరము ప్రతిసారి ఏదన్నా మనకు నచ్చని పని జరిగినప్పుడు నాకే ఎందుకు నీకే ఎందుకు జరుగుతుందంటే సంథింగ్ బ్యూటిఫుల్ నీకు స్టోర్లు ఉంది కాబట్టి ఇప్పుడు నీకు ఇట్లా జరుగుతుంది.